Hey, hello riders and adventure seekers. I am Hanath Bandi and welcome to my channel. I am Hari46. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే డీజిల్ కార్స్ అసలు కొనడం కరెక్టేనా, డీజిల్ కార్స్ మీద ఈవీ ఇంపాక్ట్ ఎంత ఉంది, అసలు డీజిల్ కార్స్ కి రీసేల్ వాల్యూ ఎంత ఉంటుంది అండ్ డీజిల్ కార్స్ మీద ఈ బ్యాన్ టాపిక్ ఎందుకు వచ్చింది, ఇలా చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. వీడియోని కంప్లీట్ గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి కొంచెం బూస్టప్ వస్తుంది. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో లైక్ అండ్ కమెంట్ మస్ట్ అండ్ షుడ్. సో రీసెంట్గా చూస్తే ఒక టాపిక్ చాలా వైరల్ అవుతుంది. అదే ఇండియాలో డీజిల్ కార్స్ ని బ్యాన్ చేస్తారా అని. ఆల్రెడీ ఢిల్లీ లాంటి ప్లేసెస్ లో రిస్ట్రిక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో క్వశ్చన్ ఏంటంటే, మన దగ్గర ఉన్న డీజిల్ కార్ సేఫా, ఇప్పుడు కొత్త డీజిల్ కార్ కొనడం కరెక్టేనా? ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా మందికి ఉంటాయి. సో ఈ వీడియోలో యాక్చువల్ ట్రూత్ ఏంటి అండ్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, అన్ని సింపుల్ గా క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఈ బ్యాన్ టాపిక్ ఎందుకు వచ్చింది? మెయిన్ రీజన్ వచ్చేసి పొల్యూషన్. మన ఇండియాలో ఎస్పెషల్లీ మెట్రో సిటీస్ లో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. డీజిల్ ఇంజిన్స్ ఏంటంటే పెట్రోల్ కంటే కొంచెం ఎక్కువ హార్మ్ఫుల్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తాయి. అందుకే గవర్నమెంట్ స్లోగా డీజిల్ ఇంజిన్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బ్యాన్ అంటే ఏదో నెక్స్ట్ ఇయర్ నుంచో లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచో కంప్లీట్ గా డీజిల్ ఇంజిన్ కార్స్ అన్ని తీసుకెళ్లి స్క్రాప్ చేస్తారని కాదు. స్లోగా చేంజెస్ అయితే వస్తాయి. సో సెకండ్ పాయింట్, చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఆల్రెడీ డీజిల్ ఇంజిన్ కార్స్ ఏమైనా బ్యాన్ అయ్యాయా అని. ఇండియాలో డీజిల్ ఇంజిన్ కార్స్ అసలు బ్యాన్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ప్రకారం 10 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న డీజిల్ ఇంజిన్ కార్స్ ని యూజ్ చేయడం అలౌడ్ లేదు. అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సిమిలర్ రూల్స్ నే ఫాలో అవ్వమని చెప్పింది. అండ్ అందరికి తెలిసినట్లే 2020 నుంచి BS6 రూల్స్ అయితే వచ్చినాయి. సో ఓవరాల్ ఏంటంటే ప్రస్తుతానికి బ్యాన్ అయితే లేదు, కంట్రోల్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. అండ్ పాయింట్ 3 వచ్చేసి, ఫ్యూచర్ లో బ్యాన్ అవుతాయా? ఆన్సర్ ఏంటంటే ఇమ్మీడియట్ గా అయితే కావు, బట్ ఫ్యూచర్ లో స్లోగా తగ్గిపోతాయి. గవర్నమెంట్ ప్లాన్ అయితే క్లియర్ గా ఉంది. ఈవీని రైజ్ చేయాలి, డీజిల్ ఇంజిన్స్ ని అయినంత వరకు తగ్గించేసేయాలి. మీకు అందరికి తెలుసు ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్ లో పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఎగ్జాంపుల్ కి నీతి ఆయోగ్ ఈవీ యూసేజ్ ని చాలా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తుంది. డీజిల్ యూసేజ్ ని గ్రాడ్యువల్ గా రెడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈవీ ఇంపాక్ట్. ఇప్పుడు బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్స్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. రన్నింగ్ కాస్ట్ తక్కువ, పొల్యూషన్ కంప్లీట్లీ జీరో, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటది. బట్ బ్యాటరీ పోతే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి అనుకోండి, అది వేరే విషయం. ఇండియాలో చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ అండ్ మహీంద్రా ఆల్రెడీ ఈవీస్ మీద చాలా ఫోకస్ అయితే పెట్టాయి. సో ఫ్యూచర్ లో డీజిల్ ఇంజిన్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయకపోయినా పీపుల్ ఆటోమేటిక్ గా ఈవీకి షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు డీజిల్ ఇంజిన్ కార్స్ ని కొనడం కరెక్ట్? సింపుల్ గా చెప్పాలంటే మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేదో బ్యాన్ అవుతాయేమో అని చెప్పి అపోహతో కొనకుండా ఉండద్దండి. లాంగ్ డ్రైవ్స్, హైవేస్ మీద ఎక్కువ మీ డిపెండెన్సీ ఉంటే డీజిల్ ఇంజనే బెస్ట్. మైలేజ్ బాగుంటుంది, అందరికి తెలిసినట్లే పవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ సిటీలో మాత్రమే తిరిగేటుంటే డీజిల్ కార్స్ అస్సలు యూజ్ఫుల్ ఉండవు. ఇంజన్ ప్రాపర్ గా పర్ఫార్మ్ అవ్వకపోవచ్చు. మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా డిఫరెన్స్ అయితే వస్తాయి. సో మీ యూసేజ్ చూసి డెసిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది? డీజిల్ రీసేల్ వాల్యూ లాంగ్ టర్మ్ లో పడిపోతుందా లేక స్టేబుల్ గా ఉంటుందా? సింపుల్ గా చెప్పాలంటే షార్ట్ టర్మ్ లో ఏం ప్రాబ్లం ఉండదు, బట్ లాంగ్ టర్మ్ లో కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే వన్స్ డీజిల్ కార్ కొనిన తర్వాత చాలా మంది 10 to 15 years అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే డీజిల్ వెహికల్స్ లో మెయిన్ గా కమర్షియల్ వెహికల్స్, SUVs ఇంకా డీజిల్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. సో సడన్ గా డీజిల్ వాల్యూ రేట్ జీరో అయితే అయిపోదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, చాలా మంది చెప్తున్నారు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో డీజిల్ కార్స్ అన్ని బ్యాన్ అయిపోతాయి అని. ఇది కరెక్ట్ కాదు. ఇండియాలో సడన్ గా అలా జరగదు, గ్రాడ్యువల్ గా మాత్రమే చేంజెస్ వస్తాయి. ఆల్రెడీ మనం చూసినాం BS4 నుంచి BS6 కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యామో. సో సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వచ్చు, కానీ కంప్లీట్ గా బ్యాన్ అయితే ఏమి ఉండదు. సో ఫైనల్ గా చెప్పాలంటే, మీ దగ్గర ఆల్రెడీ డీజిల్ కార్స్ ఉంటే టెన్షన్ పడమాకండి, నార్మల్ గా యూజ్ చేయొచ్చు. కొత్త కార్ కొనాలి అంటే మీ యూసేజ్ ఇంపార్టెంట్. హైవేస్ లో మీరు ఎక్కువ తిరుగుతారంటే డీజిల్ కార్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సిటీలో ఎక్కువ యూసేజ్ ఉంది అంటే పెట్రోల్, హైబ్రిడ్, ఈవీ వెహికల్స్ ఆర్ ద బెటర్ ఆప్షన్స్. డెసిషన్స్ భయంతో కాదు, ప్రాక్టికల్ గా తీసుకోవాలి. సో డీజిల్ కార్స్ తగ్గిపోతున్నాయనే ఆలోచన పర్సనలీ నాకైతే నచ్చలేదు. ప్రతి ఒక్కరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈవీ కార్స్ రన్నింగ్ లో పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది, అది కరెక్టే. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ ఈవీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, బ్యాటరీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఎంత ఇంపాక్ట్ ఉంది. జస్ట్ ఈవీ అంటే జీరో పొల్యూషన్ అని అనుకోకుండా ఓవరాల్ గా కంప్లీట్ పిక్చర్ కన్సిడర్ చేయాలి. మ్యానుఫ్యాక్చర్ నుంచి ప్రొడక్షన్ వరకు టోటల్ ఇంపాక్ట్ ఒకసారి ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు వీడియోని లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి ఇంకొంచెం బూస్టప్ వస్తుంది. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్లుంటుంది. సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.